పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభ ఎన్నికల వేళ ఆ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎంపీలు, ఓ ఐపీఎస్, మరో యువ నాయకుడు అక్కడ కథన రంగంలోకి దిగారు. జరిగే ఎన్నికల పోరులో విజయమే ధ్యేయంగా దూసుకెళ్తున్నారు. మరి అమ్మలగమ్మ అమ్మ, ఆ జోగులాంబ ఎవరిని దీవిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ జోస్ కొనసాగుతుందా? బీఆర్ఎస్ పుంజుకుంటుందా? మోదీ వేవ్ వర్కౌట్ అవుతుందా? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ లోక్సభ స్థానానికి తొలిసారిగా 1962లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జె రామేశ్వరరావు గెలిచారు. ఈ స్థానానికి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 6 విజయం సాధించారు. మరో 4 సార్లు టీడీపీ అభ్యర్థి, ఒక పార్యం చొప్పున తెలంగాణ ప్రజా సమితి, టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వనపర్తి, గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్, అల్లంపూర్ మినహా మిగిలిన అన్ని స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అల్లంపూర్, గద్వాల్ స్థానంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి 6,33,598 ఓట్లు రాగా, బీఆర్ఎస్ పార్టీకి 5,34,401 ఓట్లు, బీజేపీకి 1,18,513 ఓట్లు పోలయ్యాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపారు. అటు బీఎస్పీ నుంచి కూడా బలమైన పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ ఐపీఎస్ ఆర్ఎన్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ పోటీలో ఉన్నారు. వీరే కాక మాజీ ఎంపీ కురువుద్రుడు మంద జ్ఞానానందం బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. దీంతో నాగర్ కర్నూల్ పార్లమెంట్లో ఈ ఎన్నికలు చతుర్ముఖ పోటీ ఉండనుంది. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోతుగంటి రాములు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆయనకు 4,99,672 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి మల్లు రవికి 3,09,924 ఓట్లు పోలయ్యాయి. 3వ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి శృతి బంగారుకు 1,22,021 ఓట్లు వచ్చాయి. 1,89,748 ఓట్ల మెజారిటీతో పోతుగంటి రాములు విజయం సాధించారు. గత ఎన్నికల్లో 9,89,893 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా 62.23% ఓటింగ్ నమోదయ్యింది. నాగర్ కర్నూల్ స్థానం నుంచి ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, ఇద్దరు సోదరులు చెరో 2 సార్లు విజయం సాధించారు. 1980లో బట్టి పెద్దన్నయ్య, మల్లు అనంతరాములు తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు. 1989లో రెండోసారి ఆయనే ఎంపీగా విజయం సాధించారు. 1986లో రాజీవ్ గాంధీ చేత స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా నామినేట్ అయ్యారు. 1990 ఫిబ్రవరి 7న ఆయన గుండెపోటుతో మృతి చెందారు. 1991లో అనంతరాములు సోదరుడు మల్లు రవి ఎంపీగా విజయం సాధించారు. 1998లో ఆయన మరోసారి ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అధిష్టానం మల్లు రవిని నాగర్ కర్నూల్ బరిలో నిలిపింది. మల్లు రవి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా పేరు పొందారు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు కాగానే మల్లు రవిని ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. అయితే తనకు ఎంపీగా పోటీ చేయాలనే మక్కువ ఉండడంతో ఆ బాధ్యతలకు రిజైన్ చేసి నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా మల్లు రవి విజయానికి అవకాశాలు ఉన్నాయని భావించి పోటీలో నిలిపింది.
సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పరిధిలోకే నాగర్ కర్నూల్ రావడం ఆ పార్టీకి కలిసి రానుంది. అదేవిధంగా గతంలో మల్లు రవి ఎంపీగా పనిచేయడంతో ఆయనకు మల్లు ఫ్యామిలీకి నాగర్ కర్నూల్లో మంచి పట్టు ఉండడం కలిసి రానుంది. మల్లు రవి విజయం సునాయాసంగా జరిగిపోతుందని అధిష్టానం భావిస్తుంది. అతి విశ్వాసం కూడా చెడుకు దారితీస్తుందన్నట్లుగా కాంగ్రెస్ నాయకత్వం ఇదే ధీమాతో ఉంటే మాత్రం ఓటమి చవిచూడక కూడా తప్పదు అనే చెప్పాలి. ఈసారి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవడంతో నాగర్ కర్నూల్ స్థానం కీలకంగా మారింది. ఐపీఎస్ అధికారిగా చేపట్టిన సంస్కరణలు చర్యలతో విశేష గుర్తింపు సాధించిన ప్రవీణ్ కుమార్ ఆ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించారు. బీఎస్పీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను దింపడం వెనుక వ్యూహం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే ఆయనపై తీవ్ర ఆరోపణలే ఉన్నాయి. గతంలో గురుకుల సెక్రటరీగా ఉన్న సమయంలో స్వేరోస్ పేరుతో కనీసం విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాల నాయకులను విద్యార్థులతో మమేకం కాకుండా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పదవిలో ఉండగానే శ్రీరాముడిని కృష్ణుడిని నమ్మను, హిందూ సాంప్రదాయాలను పాటించను అని అందరితో కలిసి ప్రతిజ్ఞ చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఐపీఎస్ కు రాజీనామా చేసి వీఆర్ఎస్ తీసుకున్న ఆర్ఎన్ ప్రవీణ్ కుమార్ పై ప్రారంభంలోనే బీఆర్ఎస్ లో చేరుతానని, నాటి హుజూరాబాద్ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిగా నిలబడతారని ప్రచారం చేశారు. అయితే అందుకు భిన్నంగా బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కు ఆ పార్టీ అధినేత్రి మాయావతి సీఎం క్యాండిడేట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కు ప్రకటించింది. బీఎస్పీలో ఉండి విద్యార్థుల పక్షాన, రైతుల పక్షాన, ఉద్యోగాల పక్షాన, దాదాపు అన్ని వర్గాల పక్షాన నిలబడి నాటి గులాబీ సర్కార్ను నిలదీశారు. రాజకీయ నాయకుడు రంగు ఎరగడు అన్నట్లుగా అనతి కాలంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ బహుజన నాయకుడు అన్నచందంగా ఇప్పుడు ఆర్ఎస్ మాట్లాడడం విడ్డూరంగా మారింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చీలేందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీతో రాజకీయ తెర మీదకు వచ్చారని తెలిసిపోతుందనే మరో రకమైన విమర్శలు ఇప్పుడొస్తున్నాయి. బహుజన వాదంతో తెరపైకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ వర్గాలను మోసం చేసి ఇవాళ కేసీఆర్ పంచన చేరారని బహుజన బిడ్డలే ప్రశ్నిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. తన రాజకీయ స్వార్థం కోసం బహుజన వాదాన్ని పావుగా వినియోగించుకున్నారని మండిపడుతున్నారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ బరిలో పోటీ ఇవ్వడం దేవుడెరుగు. ఉన్నతాధికారిగా చదువుకున్న వ్యక్తిగా ఉండి ఇలా నిలకడలేని పాలిటిక్స్ చేసి దానికి ఒక సామాజిక వర్గాన్ని తన అవసరంగా వినియోగించుకుని నట్టేటా ముంచడం ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టే పరిస్థితి ఉందని పొలిటికల్ అనలిస్టులు అంటున్న మాట. మరోవైపు బీజేపీ నుంచి పోతుగంటి భరత్ పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపీ పోతుగంటి రాములు తనయుడే ఈ భరత్. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పాలిటిక్స్ లోకి వచ్చారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర జెడ్పీటీసీల సంఘం జనరల్ సెక్రటరీగా సేవలందుకున్నారు. ఆయనకు 2019 నుంచి 2022 వరకు నాగర్ కర్నూల్ జెడ్పీ చైర్మన్ గా అవకాశం ఉన్నప్పటికీ అప్పటి పరిస్థితుల వల్ల అవకాశం దక్కలేదు. 2023 తెలంగాణ ఎన్నికల అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 29న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన తండ్రితో కలిసి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చూగ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా
బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తనయుణ్ణి గెలిపించుకునేందుకు రాములు సర్వశక్తులు వాడుతున్నారని, బీజేపీకి ఈ ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. రాములకు ముందు నుంచి ఉన్న పరిచయాలు, నియోజకవర్గాల్లో పలుకుబడి ఉండడం భరత్కు ప్లస్ కానుంది. ఇక ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న మంద జగన్నాథం నాగర్ కర్నూల్లో తెలియని వారుండరు. ఈ స్థానం నుంచి మంద జగన్నాథం ఎంపీగా హ్యాట్రిక్ కొట్టారు. ఆయన మొత్తం 4 సార్లు నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా గెలుపొందారు. 1996తో పాటు 1999, 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా విజయం సాధించారు. 3 సార్లు టీడీపీ నుంచి, 2009లో కాంగ్రెస్ నుంచి మంద గెలుపొందారు. ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. 2023 నవంబర్ 17న బీఆర్ఎస్ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ టికెట్ ఆశించారు. పార్టీ అధిష్టానం మల్లు రవికి టికెట్ ప్రకటనతో ఆయన మరోమారు ఆలోచనలో పడిపోయారు. ఏది ఏమైనా ఈసారి ఎంపీ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. బీఎస్పీ తరపున ఎన్నికల క్షేత్రంలో నిలవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బీఎస్పీ అధినేత మాయావతిని కలిసి కండువా కప్పుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని తిరిగి సొంత నియోజకవర్గానికి వస్తానని ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీలు టికెట్ ఇవ్వకపోయినా 70 ఏళ్ల వయసులో పోటీ చేసేందుకు సిద్ధమవుతామన్నారు మంద జగన్నాథం. అయితే బీఎస్పీ తరపున బరిలో దిగితే మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిగా కొనసాగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నష్టం జరుగుతుందని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మంద పోటీతో ఓట్లు చీలే అవకాశం ఉంటుందని అన్ని పార్టీల క్యాడర్లు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి నాగర్ కర్నూల్లో తీవ్ర పోటీ ఉండనుంది. తాజాగా జన్ లోకల్ పాల్ అనే సంస్థ వెల్లడించిన సర్వే రిపోర్ట్స్ చూస్తే కాంగ్రెస్ కు 40.50%, బీజేపీకి 37.60%, బీఆర్ఎస్ కు 18.20% ఓట్లు వస్తాయని తేలింది. దీంతో నాగర్ కర్నూల్లో ఏ జెండా ఎగరబోతుందనే ఆసక్తి మారింది.